ఇక్కడ చూడండి. నేను ఇవి విత్తనాలు వేసేటప్పుడు తోటకూర విత్తనాలు మీకు చూపించాను కూడా వీడియో. ఆ రోజు వీడియో కూడా చేశాను. అదిగోండి మొత్తం ఇట్లా పలసగా చల్లేసాను. అయితే మా విజయ వాటర్ చేయటం ఇదిగోండి మధ్య మధ్యలో వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ రోజు నేను 2 పాట్స్లో వేసేసాను. ఇదిగో ఇక్కడ మధ్యలో చూడండి ఇట్లా పోసేస్తే నీళ్ళు పైపులతోటి కానీ బకెట్లతోటి పోసేటప్పుడు అయినా జాగ్రత్తగా పోయకపోతే ఒక సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మల్లె చెట్టు అండి. మల్లె చెట్ల కేరు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకి పూలు అనేవి మంచిగా వస్తాయి అనేది ఈరోజు వీడియో. అయితే దీన్ని నేను చాలా రోజుల క్రితం రీపాట్ చేశా, కానీ ఇంతవరకు దాన్ని కూడా కదిలేదండి. మళ్ళీ గడ్డి వచ్చేసింది చూడండి లోపల. కాకపోతే కొంచెం కొంచెమే పోస్తున్నాయి పూలు. అదిగోండి రోజు ఒక 10-20 అట్లా పోస్తున్నాయి, రాలిపోతున్నాయి. వస్తే మాత్రం ఇలా గుత్తి గుత్తి వస్తాయండి ఒక్కసారి 5-6 పూలు. చాలా బాగుంటుంది కాడ, చాలా స్మెల్ కూడా బాగుంటుంది. ఇది వర్షాకాలంలో బాగా పోస్తాయండి. జూను లాస్ట్ నుంచి పోస్తాయి, ఆగస్టు వరకు మంచిగా పోస్తాయి పూలు. ఎందుకనో మరి ఇది ఒక విత్తనం పట్టింది. అయితే నాకు అస్సలు పూలు రావట్లేదండి. ఇంతకుముందు రావట్లేదని చెప్పేసి నేనేం చేశానంటే రీపాట్ చేస్తే ఇక అప్పటి నుంచి మాత్రం మంచిగానే పూలు వస్తున్నాయి. కాకపోతే ఇంకా నేను దాన్ని రీపాట్ చేసా, వదిలేసా. ఈ ఆకులు అనేది తుయ్యలేదు. ఎప్పుడైనా సరే మనకి మల్లె చెట్టుకి సీజన్ స్టార్ట్ అవ్వంగలోనే మొత్తం మనం ఆకులన్నీ ఇట్లా తీసేసుకుంటే మనకి చెట్టు నిండా పూలు వచ్చేస్తాయి. ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు. కాకపోతేనంటే నేను ఒకటే చెప్తున్నాను, మనం పైన ఇట్లా బకెట్లలో పెట్టుకున్నప్పుడు పైన ఎరువులు ఇచ్చేదానికంటే నన్ను అడిగితే పూలు పుయ్యట్లేదు, ఇంకా రావట్లేదు పూలు, మనం ఎంత లిక్విడ్ ఇచ్చి ఎంత ఎరువులు వేసినా కూడా రావట్లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి రీపాట్ చేసుకోవటం బెటరు ఎరువులు ఇచ్చే కన్నా. ఊకెరువులు లిక్విడ్లు ఇచ్చినా కూడా అసలు అదేం పని చేయదండి మనకి. ఎందుకంటే భూమి లోపలంతా బకెట్లో గట్టి పడిపోయి ఉంటుంది నేల. అయితే నేను ఈరోజు 2-3 చెట్లు అయితే రీపాట్ చేశానండి. 2 చెట్లు అలా ఉంచాను. అప్పుడు నాకు కుదరక చేయలేదు. అసలు అది ఎంత నేను పైన ఎరువులు వేస్తున్నా, లిక్విడ్లు పోస్తున్నా, అరటికాయలు వేస్తున్నా, ఉల్లిపాయ తొక్కలు వేస్తున్నా, ఇంత కూడా గ్రోత్ అనేదే లేదు. నాకు అనిపించింది ఈ ఎరువులు ఇచ్చి లిక్విడ్లు ఇవన్నీ ఇంత ఘనంగా పోసినా కూడా రావట్లేదంటే ఇదంతా చేసే కంటే హాయిగా రీపాట్ చేసుకోవటం బెటర్ అనిపించింది. ఇదిగోండి ఈ రీపాట్ చేసిన దగ్గర నుంచి నేను వీటికైతే ఈ అసలు ఒక సైడ్కి ఉంది. లిక్విడ్ కూడా ఎక్కువ, ఒక రోజు మర్చిపోతాం, ఒక్కోసారి ఇచ్చినప్పుడు కూడా పోయాం. అయినా ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి. ఇది రీపాట్ చేసి కూడా 2-3 మంత్స్ అయిపోయిందండి. అప్పటి నుంచి అసలు దీన్ని ఏం ముట్టుకోలేదు నేను. అసలు మాకు ఈ ఆకులు తీయటానికి కూడా టైం లేదు. కానీ బాగానే పూలు వస్తున్నాయండి. రోజు 10-20 పూలు అయితే వస్తూనే ఉన్నాయి చెట్టుకి. చాలా అయ్యే రాలిపోతున్నాయి వచ్చి. అయితే ఇప్పుడు చూడండి, నేను ఇది మొత్తం ఆకులన్నీ తీసేస్తాను. మొత్తం పూర్తిగా తీసేస్తే మళ్ళీ పూలు కూడా వచ్చాక కూడా ఒకసారి చూపిస్తాను. ఈ ఆకులు కూడా తీసేసి నేను అందులోనే పడేసాను. ఎందుకంటే మనకి మంచింగ్లా పనిచేస్తుంది. ఇక సమ్మర్ కదా. ఇదిగోండి మొత్తం ఆకులు అయితే తీసేసాను. ఇదిగోండి ఇది రీపాట్ చేశాను. దీన్ని రీపాట్ చేశాక నేనేం ముట్టుకోలేదు. అది గడ్డి కూడా వచ్చేసింది మళ్ళీ అందులో. ఇంత కదిలీలేదు, ఒక ఎరువు వేయలేదు. ఎప్పుడన్నా వీటితో పాటు లిక్విడ్ ఇచ్చేటప్పుడే కొంచెం పోసేస్తుంటా. ఇవి కొంచెం నాకు ఒక సైడ్కి ఉన్నాయండి. అసలు గుర్తుండవు తొందరగా లిక్విడ్ ఇవ్వటానికి. ఆ లోపల వాటికి ఎక్కువ ఇస్తా కానీ వీటికి తక్కువ. అయితే వీటికి కూడా పూలు అయితే చిన్న పాటలో ఉండేది అంతకుముందు. తర్వాత తీసుకొచ్చి దీంట్లో వేసాను. వేసిన దగ్గర నుంచి ఫ్లవర్స్ చూడండి ఎంతెంతలా ఉందో చూడండి. ఒక్కొక్క ఫ్లవరు ఆ చిన్న చెట్టుకే చాలా ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇదిగోండి ఇది కూడా రీపాట్ చేశాను. అంటే ఇది చాలా రోజులైంది రీపాట్ చేసి. దీనికి కూడా నేను ఇంతవరకు అయితే అసలు ఆకులే తీయలేదు. ఆ రీపాట్ చేసేటప్పుడే అన్నీ కట్ చేసి వేస్తాం కదా, ఇంకేసాక అసలు నేను ఆకులు తీయలేదు. ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి అలాగే ఉంచాను. ఆకులు తీయకుండా రీపాట్ చేయకుండా ఉన్నాయి ఎట్లున్నాయి, రీపాట్ చేసినవి ఎట్లున్నాయి. రీపాట్ చేసిన ఆకులు తీయకపోయినా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయండి. చూడండి ఇగో ఎన్ని వచ్చేసినాయి. అవి ఇప్పుడే స్టార్ట్ అయినాయి మంచిగా. దీన్ని పూర్తిగా నేను తీయకుండా అడుగు దాకా మట్టి మొత్తం తీసేసానండి. తీసేసి మళ్ళీ కొత్త మట్టి పోసాక దీంట్లో బాగానే వచ్చేసినాయి ఫ్లవర్స్. ఇప్పుడే అంతా స్టార్ట్ మొగ్గ. నాకు ఇప్పుడు అనిపించింది ఊరికే దాంట్లో పైన అదేసి ఇదేసి పూలు రావట్లేదని బాధపడే కంటే రీపాట్ చేసుకుంటే ఒక్కసారితో అయిపోతుంది. మళ్ళీ 2-3 నెలల వరకు మనకి సీజన్ అంతా కదిలించే పనే ఉండదండి వాటికి. ఇదిగోండి ఇవి చూడండి, ఈ 2 చెట్లు ఇప్పుడు బోర్లిస్తున్నా. పైన నేను వేసే ఎరువు మాత్రమే మంచి గుల్లగా ఉంది. ఇక దాంతో ఏదో ఒక 2-3 ఆకులు మంచిగా రావటం, 2 పూలు రావటం, ఆగిపోవటం.
ఇంకా నేను ఎంత వేసినా కూడా పైన ఉల్లిపాయ పొట్లని అయ్యని ఇయ్యని బోన్వీలని అరటి తొక్కలు ఎన్ని వేసినా కూడా అసలు ఇంత కూడా గ్రోత్ లేదు. ఇక పైన వేసింది మాత్రం మంచి గుల్లయ్యి అట్టుంది ఎరువు. లోపల చూడండి బండ అయిపోయింది మొత్తం. అదిగోండి ఇక అట్టుంటే మనకి ఫ్లవర్స్ ఏమొస్తాయండి అసలు? అంత బండగా గట్టిగా అయిపోతే మట్టి బలం కూడా ఏం లేదు లోపల. ఇది మనం వేసింది పైన పైనే ఉంటుందన్నమాట, అసలు లోపలికి కూడా వెళ్ళిపోవట్లేదు. అది మట్టి గట్టిగా అయిపోతుంది. మట్టి మొత్తం తీసేస్తాను ఇప్పుడు ఈ కుండీలోది. ఇవ్వండి అసలు ఏర్లు చూడండి కొంచెం కూడా కిందకి రాలేదు. వేసినట్టు అట్లే ఉండిపోయినాయి ఎప్పటి నుంచి కూడా. ఇది పోయిన సంవత్సరం వేసిన చెట్లు అండి, ఎంత పెద్దగా అయిపోవాల్సింది అసలు. ఇక అంతవరకు ఇక అట్టే ఉండిపోయినాయి, కొత్త ఏరే లేదు అసలు అందులో. ఇది కూడా అంతే. 3 చెట్లు నేను రీపాట్ చేయలేదండి, 3 చెట్లు అంతే ఉన్నాయి అసలు ఏమాత్రం గ్రోత్ లేకుండా. మిగతా ఏమో అంత బాగా పూలు పూస్తున్నాయి, ఇవి అయితే అసలు ఏం లేవు మనకి. ఇక కొంచెం అది ఈ చెట్టు ఆ చెట్టు మీద పడేసరికి ఈ మల్లె చెట్లని సీజన్ వచ్చినప్పుడే తప్పితే మనం అంతగా పట్టించుకోము దీన్ని. అందుకని చెప్పేసి బాగా డల్లుగా ఉన్నాయి మొక్కలు. ఇది కూడా అంతే ఉందండి, బండే. మనం ఆకులు ఒక అన్నీ వేసి పెట్టినా కూడా కొన్ని రోజులకి వాటర్ చేసి పోస్తా ఉండేసరికి ఏమవుతుందంటే గట్టి పడిపోద్ది. ఇది చూడండి బండ ఉన్నట్టే ఉంది ఇది, ఇంకా అసలు పెద్ద రాయి లెక్క. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఎలా అసలు? దీనికి నేను లోపల తడి అట్టనే ఉంటుందండి. మా విజయ ఏమో పైన డ్రై అయిందని దాని వాటర్ పోస్తూ ఉంటుంది. నేను చెప్పి ఇప్పుడు వారం రోజుల నుంచి చెప్పి రోజు నువ్వు దీనికి వాటర్ అస్సలు పోయొద్దని చెప్తున్నా. వారం నుంచి వాటర్ పోయిపోయినా చూడండి ఎట్టుందో లోపల తడి. ఇంత సమ్మర్లో అంత ముద్దగా ఉందంటే ఇంకా చెట్టు ఏర్లు అనేవి అసలు ఎట్లా వెళ్ళిపోతాయి అంత గట్టిగా ఉన్నప్పుడు. అందుకనే మనం ఇట్లా గ్రోత్ లేదు ఇంకా రావట్లేదు అనుకుంటే, చెట్టు బాగలేదనో మట్టి బాగలేదని అనుకునే కంటే రీపాట్ చేసుకుంటే బెటర్ అండి అసలు. మనకి ఎమ్మటే దాంట్లో అది ఉంది ఎత్తుపాను. మా విజయకు కూడా భయమే కానీ ఇప్పుడు కొంచెం కూడా దానికి కూడా పోయింది నాలాకే. ఇదిగోండి మొత్తం చూడండి అసలు. ఇప్పుడైతే నేను ఇదంతా తీసేసి మళ్ళీ మంచిగా మట్టి కిచెన్ వేస్ట్ అయిందండి. కొంచెం ఎరువు కొంచెం కిచెన్ వేస్టే. మన దగ్గర ఎక్కువ యూజ్ చేసేదంతా కిచెన్ వేస్ట్ ఆకులతో తయారు చేసేదేగా. ఆ ఎరువే కొంచెం ఉంది, దాంట్లో కొంచెం ఎరువు కలుపుదాం బాగా బలం కోసం. 2 మిక్స్ చేసుకున్నాక ఇంకొకటి కూడా ఉంది, 3 తీసేద్దామండి ఇప్పుడు. మా విజయ ఏందో నుంచొని చూస్తుంది కానివ్వకుండా. ఈ మట్టి అంతా పక్కకు నెట్టమంటున్నాం. అది కొంచెం గట్టిగా ఉన్న మట్టి మొత్తం పక్కకు నెట్టేసి ఆ మట్టిలోనే పోస్తానండి. ఎందుకంటే తడిగా ఉంది కదా మట్టి, మనకి మంచిగా తొందరగా ఇది అయిపోతుంది, చెట్టు సర్వైవ్ అవుతుంది తొందరగా. పొడి మట్టి అనుకోండి ఎయిర్ బాల్స్ లాగా ఉండేసి ఉడబడా ఉంటాయి మొక్కలు. ఇదిగోండి ఇది కూడా అంతే, పైనే ఉంది, లోపలికి ఏలుబెట్టి చూస్తే మొత్తం గట్టి బండ ఉన్నట్టుంది. ఆ పైన మనం వేసిన దానికి ఏదో బలానికి కొంచెం చిగురులు వస్తున్నాయి, అట్లే ఆగిపోతున్నాయి. నేను అందులో ఈ సంవత్సరం అసలు మల్లె చెట్లు కొంచెం పట్టించుకోవడానికి కేర్ చేయలేదులేండి. అంటే చేద్దాం అనుకుంటున్నా కానీ వీటితో పాటు ఇంకా అంతే అయిపోతుంది, రోజు టైం సరిపోవట్లేదు. మా అత్తగారు అనేదండి ఉండంగా, దీనికి 24 గంటలు కాదు 48 గంటలు ఉంటే కానీ ఏమన్నా టైం సరిపోద్ది అనేది, పని కావట్లేదని అంటే. అదిగోండి చెట్టు ఎరగొట్టిందండి మా విజయ. అబ్బా దీంతో నేను చచ్చిపోతున్నానండి. ఎంత తొందరగా చెప్పి నేను ఇంత ప్రాణంగా చెట్లను ఉంచుతుంటే అది ఎన్ని పగలగొట్టడమో, నీళ్ళు ఎక్కువ పోసి చంపటమో ఏదో ఒకటి చేస్తుంది, కోపం తెప్పిస్తుంది బాగా. చూడండి ఎంత గట్టిగా ఉందో అసలుకి, మరీ బండ లెక్క ఉంది. అందుట్లో వానపాములు ఉంటే గుల్లగా ఉంటుంది అంటారండి, అసలు అన్ని వానపాములే ఉన్నాయి ఇందుట్లో. మరి అసలు మట్టి చూడండి ఎంత గట్టిగా ఉందో. వారం 10 రోజుల నుంచి వాటర్ బంద్ చేసినా కూడా ఇక అంత శుద్ధ లెక్క అయిపోయిందంటే మట్టి. ఇక మనం ఏమేస్తే ఏమొస్తాయి ఫ్లవర్స్. మా విజయ తగులుకొని పైన డ్రై అయిపోయింది, అది నమ్మ ఎండిపోతున్నాయి చెట్లు అంటది. ఎండవు నువ్వు తెలకాయలేదు, నువ్వు అట్టుండవే మా అమ్మగా, నన్ను చంపకే నా చెట్లన్నీ పాడైపోతున్నాయని నేను మొత్తుకుంటా. దానికేం తెలవదు చెట్ల గురించి సరిగ్గా, మర్చిపోద్దండి చెప్పినా కూడా తొందరగా మర్చిపోద్ది అసలు. నా ఎడేని రెండో ఏమో దాన్ని చంపింది, ఒకటి
ఇంకేందో ఒక చెట్టు చంపింది. మొత్తం 4, 5 చెట్లు చంపింది ఈ సంవత్సరం. సంవత్సరానికి ఎన్నో చెట్లు చంపుతానే ఉంటుంది. రీపాట్ చేసినప్పుడు మొత్తం కింద కోసేసిందండి ఏడేని. సగం వరకు మొదలు ఇంత లావైందని కోసేసింది. కోసేసినప్పుడు నేను చెప్పా కూడా దానికి వాటర్ ఎక్కువ పోయకూడదు, కింద కోసావు కాబట్టి ఏర్లు కుళ్ళిపోతాయి అని చెప్తుంటే రోజు ముద్దగా తడిపి పడేసింది. ఏర్లు కుళ్ళిపోయినాయి లోపల. ఇదిగోండి మట్టి మొత్తం మంచిగా కదిలిపించుకొని ఇప్పుడు దీంట్లో ఇదిగోండి కిచెన్ వేస్ట్ కొంచెం, ఎరువు కొంచెం, ఆకులతో చేసింది అది ఇది అంతా ఉందండి. ఎక్కువ లేదు నా దగ్గర ఎరువు, ఇప్పుడైతే కొంచెమే ఉంది. కలిపిన మట్టి కూడా లేదు ఈసారి. ఎప్పుడు నేను కలిపి రెడీగానే ఉంచుకుంటా కానీ అయిపోయింది. కొంచెం ఒక ఆ ఎరువు ఈ ఎరువు మొత్తం తీసుకొచ్చి పోసేసి దీన్ని కలిపేసి మొత్తం కుండీలకు పెట్టేద్దామని. మళ్ళీ నా కాడ ఒకటి కొంచెం చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. మట్టి మిగిలితే నేను అవి కూడా మార్చేస్తానండి, ఎందుకంటే చిన్న వాటిల్లో ఉన్నాయి. అవి సమ్మర్కి చచ్చిపోతుందేమో. ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్ ఎరువు కలిపి ఉంది. అంతా కొంచెం కొంచెం ఉంటే ఒక బస్తాలకు పడేసా మొత్తం వేసేసినాం. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుంటే, ఇప్పుడు దీన్ని కలుపుకుంటే మనం ఏం వేసే పని లేదండి ఇక సమ్మర్ అంతా కూడా. చేత కాకపోయినా లిక్విడ్ ఇచ్చుకోపోయినా ఇస్తే ఇంకా ఎక్కువ పోస్తాయి. ఇవ్వటం చేత కాదన్న వాళ్ళకి కూడా మస్తు పూలు బాగానే పోస్తాయండి. ఆ పైన ఆ ఉండలు ఉన్న మట్టి మాత్రం నేను సైడ్ పెట్టేశానండి, తీసేసాను. అడుగునున్న దాంట్లో ఇక బలం కూడా ఉండదు మనం దాంట్లో కలిపినా కూడా. ఇంకా దాన్ని మనం వేరే వాటికి యూజ్ చేసుకోవటం, ఎండబెట్టుకోను, లేకపోతే మంచి బాగా మరంతా ఎరువు ఉన్నప్పుడు దీన్ని కలిపి ఎండబెట్టి పెట్టేసుకోవటమే. ఇంకా సార్లేవే కలిపి తీసిన వరకు బెజ్జాలు సెట్ చేసుకొని ఒకసారి హోల్స్ మొత్తం పెట్టేస్తానండి. ఇదిగోండి అవి 3 నింపేశాక ఇంకా బాగా లెంతీ అవుతుంది అయితే చూపించలేదు. ఇదిగోండి టేబుల్ ఇవి కలర్ నాకు బాగా ఇష్టం అండి. ఇవి చిన్న కవర్లో ఉన్నాయి. ఇది అదే తెచ్చింది, ఎక్కడో కొత్త ఉంటుంది అన్నీ తెచ్చింది. ఆ కలర్ బాగుంది. దీన్ని అయితే నేను రీపాట్ చేసుకున్నాను, జాగ్రత్త చేసుకున్నాను. మళ్ళీ సమ్మర్ కదా, అంత చిన్న దాంట్లో ఉంటే చచ్చిపోయేలాగుంది. మళ్ళీ కలర్ పోతే దొరకదండి మనకి. ఇదిగోండి ఇక మొత్తం అయితే రీపాట్ చేసేసా మంచిగా. నీకు మళ్ళీ ఇవి పూలు వచ్చాక కూడా నేను చూపిస్తాను. చూస్తూనే ఉంటారు, వీడియోలు కనపడుతూనే ఉంటాయి మనకున్న చిన్న గార్డెన్లో. ఇదిగోండి ఇవి 4, ఇవి 3, ఇది ఒకటి టేబుల్ రోజా ఒకటి, 4 అయితే రీపాట్ చేసాం. ఇది ఎరగొట్టింది మా విజయ. దీనికి తాడు కట్టి కొంచెం అదే గుడ్డ చుట్టేస్తానండి, చూద్దాం బతికిద్దు చచ్చిపోద్దు అంటేనే పడేసింది. బోర్లిన్స్ పడుతుంది పగులుతుంది అని చెప్తానే ఉంటాయి, వెనక వినిపించుకోదు నా మాట. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.